నమస్తే పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ఒకసారి ప్రధాన శీర్షికలు ఒకసారి చూసుకుందాం. ఈరోజు అవినీతి పరులను శిక్షించాలా వద్దా, నిజాయితీతో పనిచేసే వారితో వీరికి ఇబ్బందులు, అందుకే ఆందోళనతో ఏమేమేమో చేస్తున్నారు, మా అభివృద్ధి పని చూసి బెంబేలెత్తుతున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 720 కోట్లతోటి ఏమో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అంటే మళ్ళా స్టేషన్ను కొత్తగా తయారు చేస్తున్నారు, ఎస్కలేటర్లు. ఇంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పురాతనమైంది, దాన్ని అసలు ఎవరు పట్టించుకోలే. అసలు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈయన, అసలు దాంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన తొలి ప్రధానమంత్రి ఈయన. ఇప్పటిదాకా ఇంతమంది ప్రధానమంత్రులు ఉన్నాడు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుగుపెట్టలే వాళ్ళు. నిన్న వచ్చి అభివృద్ధి పనులు అంటే మొత్తం ఇక మళ్ళీ కొత్త కలర్లు వేసి దాన్ని మంచిగా తయారు చేసి ఎస్కలేటర్లు పెట్టి సేమ్ మొత్తం ఇక డిజిటలైజేషన్ కాదు, ఇప్పుడు మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ ఏవేవో అన్ని కొత్త తయారు చేస్తారు దాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దాంతోపాటు వందే భారత్ రైళ్లు కూడా ప్రారంభించింది నిన్న. ఇది సికింద్రాబాద్ టు తిరుపతి. దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక ట్రైన్ ఉండే విజయవాడకు, ప్లస్ ఇప్పుడు సికింద్రాబాద్ టు తిరుపతి ఈ ట్రైన్ ఒకదాన్ని నిన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభించిండు. దాంతోపాటు ఎట్లా హైదరాబాద్ వచ్చిండు కాబట్టి ఆల్రెడీ పెరేడ్ గ్రౌండ్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసిండు బహిరంగ సభ బీజేపీ కార్యకర్తలు. ఇంకా బహిరంగ సభ నుంచే నిన్న మిగతా అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేసిండు, ప్రారంభించిండు. ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ ఒకటి, ప్లస్ నారాయణపేట రోడ్డు విస్తరణ ఒకటి, ఇంకా కొన్ని జాతీయ రహదారుల విస్తరణ, ఇవన్నీ నిన్న అక్కడి నుంచే ప్రారంభించేసిండు. దాంతోపాటు ఇక తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా గట్టిగానే మాట్లాడిండు. అవినీతి పరులను శిక్షించాలా వద్దా అంటే అదే మొన్న లిక్కర్ కేసు ఒకటి అది ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు. లేకపోతే ఇంకా అవినీతి కేసులు ఏమున్నాయి ఇక్కడ, వేరే ఎవరి మీద అవినీతి కేసులు ఏం లేవు. మొన్న అయ్యింది ఒకటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆ కవితది ఒకటి అయింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఇంకా మిగతా ఏం లేవు ఇప్పటికైతే కేసులు, ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం కేసులు లేవు. ఇక దాన్ని పెట్టుకొని అన్నాడు. ప్లస్ నిన్న బండి సంజయ్ని కూడా జర మోటివేట్ చేసిండు, ఏం కాలే నేను ఉన్నా అన్నాడు. భుజం తట్టి బాగున్నావా బండి అని మాట్లాడి ఎయిర్పోర్ట్లో. అంటే బీజేపీ కార్యకర్తలకు రేపు ఎలక్షన్లల్లో జోష్ వచ్చింది. నిన్న మీటింగ్ తోటి బీజేపీ కార్యకర్తలకు అయితే జోష్ వచ్చింది. వాళ్ళు బాగానే మీటింగ్ కూడా సక్సెస్ అయింది. అందరూ నాయకులు సమిష్టి కృషితోటి మీటింగ్ కూడా సక్సెస్ అయింది. తెలంగాణ సోదరిమణులారా మీరే చెప్పండి, అవినీతి పరులకు కాకపోతే ఏంటి అంటే ఈ అవినీతి కేసులు, అవినీతి పరులను శిక్షించాలా వద్దా అని అనక బాగానే ఉంది. కానీ ఈ అవినీతి పరులకు మళ్ళా పోయి వాళ్ళు అడగంగానే మళ్ళీ అంటే వాళ్ళకు సపోర్ట్ ఉంటేనేమో అవినీతి పరుల కేసులు ఏం కావు. ఇప్పుడు ఏపీ కేసులు చూసుకుంటే ఏపీ సీఎం మీద కేసులు ఉన్నాయి, అవి ముందుకు పోతలేవు వెనక్కి పోతలేవు, అవి అక్కడనే ఆగింది. ఆ వైఎస్ వివేకానంద రెడ్డి అతి కేసు అది అట్లే ఉంది, అది వెనక్కి పోతలేదు ముందుకు పోతలేదు. కోట్ల కొత్త పిటిషన్లు మొదలైనవి. మళ్ళీ సేమ్ ఇంతకుముందు జగన్ కేసులు ఎట్లనైతే పిటిషన్లు పడి లాస్ట్ కేసు మొత్తం ఇక అన్ని పిటిషన్ల మీదనే నడుస్తుంటుంది. అట్లనే ఇప్పుడు కొత్త మళ్ళీ పిటిషన్లు స్టార్ట్ అయినాయి ఆ కేసు మీద. అటువంటి వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారా చేస్తలేరా తెలియదు, కానీ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ ఉంది. ఇక్కడికి వచ్చే వరకు అవినీతి పరులను శిక్షించవద్దాను ఇందో అంత విషం కక్కడానికే ప్రధాని మోడీ వచ్చినట్లున్నారు మంత్రుల ఫైరు. మోడీ పచ్చి అబద్ధాలు, హరీష్ మంత్రులందరూ నిన్న ప్రధానమంత్రి మాట్లాడిపోయినాక ఇక తెలంగాణ మంత్రులు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పోయిండు ఓపెనింగ్ అయ్యేంత వరకు అక్కడ జెండా ఊపి వందే భారత్ రైలు స్టార్ట్ చేసేంత వరకు అక్కడనే ఉన్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అక్కడ సీరియస్ అయ్యండి, ఎన్నిసార్లు ప్రారంభిస్తారు వందే మాత్రం. అదే ముచ్చట ఆయననే అడుగుతా అయిపోతాయి. అక్కడనే ఇంతకుముందు వచ్చి స్టార్ట్ చేసిపోయారు, కానీ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తారు.
గడువు ముగిసిన పునరుద్ధరణ ఏది? స్వతంత్ర సంస్థల నిర్వీర్యం. డిసెంబర్లో ముగిసిన హెచ్ఆర్సీ సభ్యుల పదవీ కాలం. ఈ ఉమెన్ రైట్స్ కమిషను ప్లస్ మానవ హక్కుల కమిషను ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇవన్నీ మొత్తం ఖాళీ ఉన్నాయంట. అవి ఇప్పటిదాకా భర్తీ చేస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. ఖర్గేకు కర్ణాటక పరీక్ష. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కీలకం. తద్వారా ఈ 2024 ఎన్నికలకు బాటలు. అసంతృప్తులు పెరగకుండా చర్యలు. ఇప్పుడు అక్కడ 2 కోట్ల ఖర్గేకు కర్ణాటక ఎలక్షన్స్ ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి ఆయన చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అగ్ని పరీక్ష. ఇక మెడకు చుట్టుకోవడం అని కాదు కానీ అగ్ని పరీక్ష అనుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు పిసిసి ఏఐసిసి ప్రెసిడెంట్ అయింది. ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయిపోయినాక ఆయన రాష్ట్రంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్. ఇప్పుడు అక్కడ ఒరగపోరు సిద్ధరామయ్య ప్లస్ డికే శివకుమార్. నేను సీఎం కావాలంటే నేను సీఎం. కాంగ్రెస్లో ఎప్పుడు ఉండేదే పోరు ఇది. కాకపోతే ఏంటి అంటే అక్కడ గట్టి లీడర్లు, ఇద్దరు గట్టి లీడర్లే. నేను సీఎం అంటే నేను సీఎం. ఇప్పుడు లాస్ట్కు డికే శివకుమార్ ఏమంటుండు, ఖర్గే ముఖ్యమంత్రి అయితే నా సపోర్ట్ ఆయనకి ఇస్తాను అంటే సిద్ధరామయ్య వద్దు అని అర్థం. ఇంకా మళ్ళీ ఇది లాస్ట్కు గెలిచినాక మళ్ళీ ఏమవుతుందో, ఈయన సెపరేట్ పోయి మళ్ళీ వాళ్ళతో చేయగలుగుతుందో, మళ్ళీ ఏమవుతుందో, విడిపోతారో, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో, అసలు గెలుస్తుందో గెలవదో చూడాలి ఈ ఎలక్షన్లలో. మొత్తం మీద ఖర్గేకి అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష అనే చెప్పాలి ఈ ఎలక్షన్లు. ఆటో వాలా జిందాబాద్. కర్ణాటకలో అన్ని పార్టీలది అదే నినాదు. 7.7 లక్షల మంది 7.7 లక్షల ఆటోలు ఉన్నాయంట ఈ కర్ణాటకలో. అంటే ఒక్కొక్క ఆటో డ్రైవరు కుటుంబానికి 4 చొప్పున లెక్కేసినా కానీ 30 లక్షల దాకా అవుతారు, 25 లక్షలు అవుతారు. 25 లక్షల ఓట్లు దాన్ని కీలకం ఇప్పుడు ఈ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో. దాంతో ఇప్పుడు అందరూ ఆటో వాళ్ళ వెంబడి పడ్డారు, ఆటోలు నడిపే డ్రైవర్లు వెంబడి పడ్డారు. మొత్తం ఆటోలు ఏవైతున్నాయో ఒక పార్టీ అయితే 2000 ఇస్తా అంటుందంట నెలకు. ఒక్కొక్కరు ఒక్కో తీరు హామీలు ఇస్తారు. కాంగ్రెస్ హామీ, బీజేపీ హామీ, జేడీఎస్ హామీ, ఒక్కొక్కరు వాళ్ళకు తోచిన హామీలు ఇస్తారు. మొత్తం మీద ఆటో వాళ్ళ ఓట్లు కావాలన్న ఉద్దేశం. ఆదానిపై సుప్రీం కమిటీ చాలు. కాదు జేపీసీని నిజాలను నీకు తెలుస్తుంది కాంగ్రెస్. ఈ ఆదాని స్కామ్ మీద, ఆదాని కుంభకోణం జరిగిందని చెప్పి ఏదైతే అంటున్నారో దాని మీద జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలని పోరాటం చేస్తుంటే ఈ శరద్ పవార్ మధ్య నుండి జేపీసీ ఎందుకు, సుప్రీంకోర్టు కమిటీ తెలుస్తుంది, అనవసరంగా జేపీసీ గురించి పట్టుబడుతున్నారు అని అన్నాడు. ఆయన కూడా విపక్షంలో ఒక సభ్యుడే. దాంతో మళ్ళీ ఒక రచ్చ మొదలైంది. అది కాంగ్రెస్ మిగతా పక్షాలు ఏమంటున్నాయి, కంపల్సరీ జేపీసీ వేయాలంటారు. శరద్ పవార్ ఏమంటున్నారు, జేపీసీ తోటి ఒరిగేది ఏముంది, అవసరం లేదు, ఆ సుప్రీంకోర్టు కమిటీ తెలుస్తుంది అంటారు. ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 218 కోట్లు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి 2021-22 ఎన్నికల బాండ్ల రూపంలో 218 కోట్ల ఆదాయంగా ఇవన్నీ ఫండ్స్ ఉంటాయి కదా. ఫండ్స్ ఏం చేయాలంటే ఎన్నికల కొన్ని కార్పొరేటు కంపెనీలు ఇవి ఎలక్షన్ కమిషనే చెప్పింది అప్పుడు ఏమని, ఎవరికైనా విరాళాలు, పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే ఎన్నికల బాండ్ల రూపంగా ఇవ్వాలి అని. దాంతో ఈ కార్పొరేట్ సంస్థలు ఇవేవైతే ఉన్నాయో అవి పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. అట్లా 218 కోట్లు వచ్చినాయంట బీఆర్ఎస్ పార్టీకి. మొబైల్ మొగ్గలు. సెల్ ఫోన్కు బానిసలుగా పిల్లలు. ప్రతి 10 మందిలో 9 మందికి సెల్ ఫోన్ వ్యసనం. 40 పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఫోన్ లేకపోతే వాళ్ళకి టైంపాస్ అనేది ఇచ్చిపెట్టురు. మొత్తం కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, వాళ్ళ మెదడే ఖరాబ్ అవుతుంది, లాస్ట్కు పిల్లలే ఖరాబ్ అవుతుంది. 10 మందిలో 9 మంది ఫోన్లు పట్టుకొని ఎదుగుతున్నట్ట ఏదో సర్వే చెప్పింది. సింగరేణిని ప్రైవేటీకరిస్తే మహా ఉద్యమం. సంస్థ గొంతు కోసే యత్నాలను అడ్డుకుంటాం. బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలి. మంత్రులు ఎర్రవెల్లి, పువ్వాడ, ఆల్లోల, కొప్పుల. నిన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపుచ్చింది కదా, అంతటా ప్రధాని మోడీ వస్తుండు సింగరేణి ప్రైవేటీకరణ మీద నిరసనలు తెలియజేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ నిన్న బాగానే నిరసన తెలిపారు. కరెక్టే, సింగరేణిని వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పు, దానికి కాదనం. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ఆస్తి కాదు. గత ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రజల సొమ్ముతోటి భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి, దాంట్లో పెట్టుబడులు పెట్టినాయి ప్రభుత్వ రంగ సంస్థలలో. అది ఎందుకు, భవిష్యత్తు తరాలకు ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పనకు, ప్రజల అవసరాల నిమిత్తం ఏవైతే ప్రజల పైసలు ఉన్నాయో ఆ పైసలను తీసుకుపోయి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడి పెట్టి కేంద్ర ప్రభుత్వం కొంత వాటా తీసుకున్నది. ఆ వాటా నుంచే వీళ్ళకు పబ్లిక్ ఉద్యోగాలు కానీ, కార్మికుల ఉపాధి కానీ ఇదంతా కొనసాగుతుంది.
ఇది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పెట్టింది కాదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసింది కాదు. మరి దాన్ని అమ్ముకునే హక్కు వీళ్ళకి ఎక్కడిది? సెంట్రల్ గవర్నమెంట్కు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంది? ప్రజలది. అది ప్రజల సొమ్మును కాపాడేదే సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎట్లనైతే కాపాడాలనో సెంట్రల్ గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇచ్చే పైసలను కాపాడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది. అట్లా ఎప్పుడో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ హయాంలా, వాజ్పేయి హయాంలా, ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే వాజ్పేయి అమ్ముకోలేకపోయిందా? పివి నరసింహారావు అమ్ముకోలేకపోయినా? మంచి ఉద్దండులే కదా వాళ్ళు, మంచి రాజకీయ నిపుణులు ప్లస్ ఆర్థికవేత్తలు వాళ్ళు అమ్ముకోవచ్చు కదా, అమ్ముకోలే, ఆ పని చేయలేదు. దాన్ని ఇంకా పెట్టుబడులు పెంచిరు వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలల్లో, ఈ ఆర్థిక వనరులు సృష్టించారు. అంటే ఎప్పుడే ఇప్పుడు వీళ్ళు అమ్ముకునేది వదిలే, ఈ అమ్ముకోవడం మానేసి సంక్షేమ పథకాలకు పెడుతురు. అసలు సంక్షేమ పథకాలు ఎవరు అడుగుతురు? వనరులు సృష్టించాలి, ప్రజలకు ఉద్యోగ కల్పన. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెట్టింది ఆయుష్మాన్ భవ అని. ఆయుష్మాన్ భవ అని ఇప్పుడు క్యాంపులు పెట్టి చూపిస్తున్నారు, ఓకే. మరి ముద్రా లోన్స్ మీద ఎందుకు చేయరు? ముద్రా లోన్స్ అని పెట్టిరు కదా స్కీము. ఆ ముద్రా లోన్స్ దాని మీద కూడా టెంట్లు వేసి కమ్యూనిటీ హాల్లో క్యాంపులు పెట్టి ఎందుకు చేయరు? అది చేస్తే పబ్లిక్ అర్థమవుతుంది కదా, మనం లోన్ తీసుకోవచ్చు మేము కూడా. ఇప్పుడు ఇండ్లలో కూర్చునే గృహిణులు కూడా పోయి లోన్ అడుగుతారు బ్యాంకులలో పోయి, మాకు కూడా లోన్ కావాలి అని. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామంటారు, వాళ్ళకి అవగాహన వస్తుంది. మళ్ళీ ఆ పైసలు వాళ్ళకి పోతే ఎట్లా? అందుకని పైసలు మొత్తం వీళ్ళు మింగి కూర్చోవాలి. అందుకని ఏంటంటే దాని మీద అవగాహన కల్పించారు. స్కీములు పెట్టడం, ఆ స్కీముల పేరు మీద అవగాహన కల్పించకపోవడం, ఆ స్కీముల పేరు మీద బడ్జెట్లు ఏవైతే కేటాయింపులు చేస్తారో అవి లోపటేసేసుకోవడం, ఇది నడిచేది. ఫస్ట్ ఇది మారాలి, పబ్లిక్కు అవగాహన కల్పించాలి. ఏ స్కీమ్ పెట్టినా కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కంటి వెలుగు తెలంగాణ గవర్నమెంట్ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టింది. ఈ కంటి వెలుగు ఏం చేస్తుంది? కమ్యూనిటీ హాళ్ళల్లో 100 రోజుల ప్రోగ్రాం. ఆ కమ్యూనిటీ హాళ్ళల్లో కూర్చున్నారు అంతే. ఇక డాక్టర్లు 100 రోజులు అంటే ఒక కాలనీలో 100 రోజులు ఒక కమ్యూనిటీ హాల్లో డాక్టర్లు కూర్చుంటే ఆ కాలనీ మొత్తం తెలిసిపోతుంది ఈ కమ్యూనిటీ హాల్ ఏం జరుగుతుంది అనేది. అదే ఈ ఆయుష్మాన్ భారత్ ఏంది? ఒక ఫ్లెక్సీ కట్టడం, ఒక్కరోజు క్యాంపు పెట్టడం, వెళ్ళిపోవడం. ఎవరికి తెలుస్తుంది ఒక్కరోజు క్యాంపు పెడితే? ఆ కరెంటు బిల్ అనౌన్స్ చేస్తాడు చూడు, ఆటో వేసుకొని. గట్లనే అనౌన్స్ చేయాలి, ఈ స్కీమ్ పెట్టినాం మేము, వచ్చి టెంట్ క్యాంపు పెడుతున్నాం, వచ్చి చూపించుకోండి, మరి మీరు అవగాహన పెంచుకోండి అని. ఈ స్కీములు పెడితే పబ్లిక్ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తే కానీ కొద్దిగా ఏమన్నా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా అధికారం లేదు, వాళ్ళకి అనవసరంగా ఈ అమ్ముకుంటూ కూర్చుంటాం అన్నట్టు. అది ప్రైవేటీకరణ చేస్తారా చెయ్యరా తెలియదు, కానీ పబ్లిక్లోకి వచ్చింది అది ప్రైవేటీకరణ చేస్తారని. మరి నిజమా అది అబద్ధమా అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. మేమేం చెయ్యము అని, మేమేం చేయమని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినాక కూడా ఇంకా ఉద్యమం నడుస్తుంది అంటే దాంట్లో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ పబ్లిక్ ఇవ్వాలి. అట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు భూముల అమ్మకానికి పెడుతున్నది. భూములు అమ్ముకోవటానికి అసలు ఏం అధికారం? అసలు ఎప్పుడో ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎన్నడూ కూడా ఈ భూముల మీద దృష్టి పెట్టలేదు, భూములు అమ్మాలని చూడలేదు. కానీ ఇప్పుడు భూములు అమ్మేస్తున్నారు. ఎందుకు? వనరులు సృష్టించాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వనరులను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. భూములు అమ్మి ప్రైవేటీకరణలు చేసి ఆ వచ్చిన పైసలతోటి పబ్లిక్కు పైసలు ఇస్తామంటే రేపటి భవిష్యత్తు ఏంది? ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది కదా, ఇప్పుడు పర్మనెంట్ ఏం కాదు కదా ఏ ప్రభుత్వం కూడా. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం పరిస్థితి ఏంది? వాళ్ళు వచ్చి వాళ్ళు ఇట్లే అమ్మితే లాస్ట్ పబ్లిక్ ఏంది పరిస్థితి ఏంది? ఇదంతా ఆలోచించాలి. అయితే నిన్న పిలుపునిచ్చిర్రు, మోడీ వస్తున్నాడు కదా నిరసన తెలియజేయాలి మొత్తం అంటే నిరసన బాగానే తెలియజేసిర్రు. మొత్తం తెలంగాణ మొత్తం గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు సిపిఎం నిరసన. ఈ సిపిఎం సిపిఐ వాళ్ళు బాగా చేసిర్రు నిన్న. సింగరేణి, కొత్తగూడెము, ఇల్లెందు ఈ ఏరియాలలో బాగా చేసిర్రు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా చాలా రోజుల నుంచి వనపర్తి ఉన్నాడు కదా, ఆయన కొల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ, ఆయన కొల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా జూపల్లి కృష్ణారావు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు ఏదైతే పెడుతుండో దానికి రమ్మని పిలిచిండంట. మరి ఈయన పోతాడా పోడా తెలియదు, దాని మీద మొత్తం మీద పిల్లనైతే పిలిచిండు. ఎందుకంటే అసంతృప్తులు అందరూ ఒక దగ్గరికి అవుతారు. ఇప్పుడు ఎన్నికల టైం కాదుగా, ఇన్ని రోజులు అంటే మూసుకున్న సప్పుడు చేయకుండా కూర్చున్నారు. ఇప్పుడు టైం వచ్చింది, ఎలక్షన్ టైము. ఇప్పుడు వాళ్ళ సత్తా ఏందో చూపించుకోవాలని. సమన్వయం కుదిరేనా? నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిపిఐ సిపిఎం, ఇది కరెక్ట్. ఈ సిపిఎం కలవాలి, అబ్బా ఇది కలవాలి వీళ్ళు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు చేసేది వీళ్ళే. ప్రజలకు
అసలు సమస్య ఏదైనా వచ్చింది అంటే పోరాటం చేసే వాళ్ళల్లో మొదట ఉండేది కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులు విడిపోయి సిపిఎంఓ సైడు సిపిఐఓ సైడ్ అయిపోయి ప్రజలకు ఇప్పుడు అందరు చేస్తారు పోరాటాలు, మేము చేస్తలేమా అని మిగతా రాజకీయ పక్షాలు కూడా అంటాయి. చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు రేపొద్దున్నే ఏదైనా ముట్టడి అనగానే ముందు రోజే ఇంటెలిజెన్స్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు వీళ్ళే సమాచారం ఇస్తారు. సార్ మేము రేపు పొద్దున్నే ముట్టడించేటందుకు పోతున్నాం, మీరు వచ్చి అరేంజ్ చేసుకోండి. వీళ్ళు బయటకు కూడా వెళ్ళారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందు నిలబడతారు. ఎట్లా తెలుస్తుంది మీరు ముట్టడిస్తున్నామని? పోలీసు వాళ్ళు వస్తారు, మళ్ళీ దానికి ఫోటోలు కూడా వీళ్ళు నవ్వుకుంటూ ముందే చెప్తారు అన్నట్టు. ఫోటోలు ఇప్పుడే తీయకర్రీ అని ఫోటోగ్రాఫర్లకు అందరికి చెప్తారు, ఒక 5 నిమిషాలు ఆగురి అని పోలీసు వాళ్ళకి చెప్తారు. సార్ మీరు గుంజుకపోతున్నాడు చేయరి, మా వాళ్ళు అడ్డుకుంటున్నాడు చేస్తారు. యాక్టింగ్లు చేసుకుంటూ ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు పేపర్లలో టీవీలలో వేస్తారు. ఇక గృహ నిర్బంధం అని న్యూస్. వీళ్ళకి అది కాదు. సిపిఐ సిపిఎం వాళ్ళు ఏంది, పీడిఎస్ సిపిఐ సిపిఎం వాళ్ళు పోరాటాలు చేస్తారు. వాళ్ళు జెన్యున్ పోరాటం. వాళ్ళు ముందు సమాచారం ఉండదు, ఏముండదు. డైరెక్ట్ ముట్టడి అంటే ఎక్కడ దాచుకుంటారో తెలియదు. డైరెక్ట్ ఆ టైంకి రోడ్డు మీదకి వచ్చేస్తారు. గుంజుగా లేడీసు వాళ్ళని మహిళలు అయితే వాళ్ళని గుంజుకపోతున్నా సరే దెబ్బలు తగిలినా ఎన్ని గాయాలైనా తలకాయ వగిలినా లెక్క చేయరు, అట్లే కొట్లాడుతుంటారు. అట్లా చేయాలి పోరాటాలు. వాళ్ళు కలిసి ఉండాలి. అందరు కోరుకునేది కూడా తెలంగాణ కాదు, దేశం మొత్తం కోరుకునేది కూడా కమ్యూనిస్టులు కలిసి ఉండాలని. ఇప్పుడు తెలంగాణ కూడా చాలా అవసరం. ఈ సిపిఐ సిపిఎం కలిసిపోవాలనేది చాలా అవసరం. ఇది కలిస్తే బాగుంటుంది. ప్రజలకు నమ్మకం, మా తరఫున కొట్లాడే ఒక ఉద్యమం చేసేటోళ్ళు కూడా ఉన్నారు అనే ఒక భరోసా, వాళ్ళ కష్టాలు చెప్పుకునేటందుకు. మిగతా పార్టీలు చేయవా అంటే చేస్తాయి, కానీ అంతా నామమాత్రం. ఏ నాయకుడు కూడా కరెక్టు మొండిగా బయటికి వెళ్ళే నాయకులు లేరు ఇప్పుడున్న వ్యవస్థలో. రానున్న 8 నెలలు కీలకం, అవిశ్రాంతంగా పనిచేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్య నేతల సమావేశం పెట్టుకున్నది గాంధీ భవన్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండు 8 నెలలు చాలా కీలకం, ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోనే ఉండాలి అని. ఆయన ఒక్కడే కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతుండు. మిగతా వాళ్ళు అక్కడ బట్టి విక్రమార్క ఒక ఆయన తిరుగుతుండు. ఇక్కడ ఈ పోటాపోటీ అంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినాక కాంగ్రెస్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. అంతకుముందు గాంధీ భవన్లో ఒక మనిషి కనిపించకపోతుండే. ఒక 3 సంవత్సరాలు అసలు మొత్తం మూగబోయింది, మనిషే లేడు గాంధీ భవన్లో. ఆ గాంధీ భవన్ ముందు నుంచి పోతుంటేనైతే అసలు గాంధీ భవన్ పాడు పడిపోయిండే. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి చీఫ్ అయ్యిండో అప్పటి నుంచి గాంధీ భవన్ కలకలలాడుతుంది. తెలంగాణ మొత్తంలో ఒక కొత్త జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలల్లో. రేపు అధికారాన్ని దక్కించుకున్నా ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి అట్లా దూసుకుపోయింది. ఈ కాలంలో ఏడాదిన్నరలో దూసుకుపోయాడు. ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏందో తెలియదు, కానీ మొత్తం మీద ఈ 8 నెలలు అయితే కీలకమని చెప్తుండు. ప్రజలలో ఉండాలి అంటుండు. బీజేపీ పబ్లిక్లోనే ఉంది, కాంగ్రెస్ పబ్లిక్లోనే ఉంది. ఆల్రెడీ అధికారం ఉండనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్ ఏమైతే అనేది చూడాలి. మొత్తం మీద అందరు ప్రజలలో తిరుగుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలని బీఆర్ఎస్ పార్టీ, పాదయాత్ర అని రేవంత్ రెడ్డి, బహిరంగ సభలు ప్లస్ మొన్నటిదాకా పాదయాత్ర చేసిండు బీజేపీ చీఫ్ బండి సంజయ్. అందరు పాదయాత్రలను నమ్ముకున్నారు, ప్లస్ ఆత్మీయ సమ్మేళనాలను నమ్ముకున్నారు. ఇప్పటిదాకా ప్రజలకి ఏమైంది, ఏం చేసిరు ప్రజలకు అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. మంచి జరిగిందా చెడు జరిగిందా రేపు ఏం చేస్తారు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు కావాలి ఎవరు పోవాలి అనేది. బయటి వ్యక్తి ఎలా వచ్చాడు, విద్యార్థిని పరీక్షలకు అనుమతించాల్సిందే. 10వ తరగతి విద్యార్థి హరీష్కు హైకోర్టులో ఊరట. ఆంధ్రజ్యోతి వార్త. ఇది నిన్న 10th SSC పేపర్ లీకేజ్ ఘటనలో ఒక విద్యార్థిని డిబార్ చేసిరు కదా. ఆ విద్యార్థి నిన్న హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ చేసి హైకోర్టు పోయిండు. అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఆయన వచ్చిండు, సడన్గా పేపర్ గుంజుకొని ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్లలో పెట్టిండు. నాకేం సంబంధం, నన్ను అనవసరంగా డిబార్ చేసిరు అని చెప్పి. ఇది కూడా ఏంది అంటే ఈ NSCI అధ్యక్షుడు ఉన్నాడు కదా బల్మూరి వెంకట్. ఈ బల్మూరి వెంకట్ నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయించిండు. వాళ్ళ ఫాదర్ తోటి ఒకళ్ళ తేసి నిన్న పిటిషన్ వేస్తే ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అట్లా ఉంటుంది, ఆయనకు తప్పు లేదు. ప్రెస్ మీట్ పెట్టి సిపి కూడా విద్యార్థి తప్పు లేదు, ఆయన దగ్గర నుంచి గుంజుకున్నాడు పేపర్ అని చెప్పారు. మరి అటువంటిప్పుడు విద్యార్థికి బాధ్యుడు ఎట్లయితాడు, ఆయన ఎందుకు అనుభవించాలి ఇదంతా అని చెప్పి, శిక్ష ఎందుకు ఆయనకు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు నిన్న. ఇది మంచి వార్త. ఇది ఆయన ఆ బాబు ఈరోజు రేపటి నుంచి జరగబోయే ఎన్ని ఎగ్జామ్స్లల్లో కంపల్సరీ ఆయన కూడా అటెండ్ కాబోతుండు. పోతే 2 ఎగ్జామ్స్ పోయినట్టుంది, ఇక సప్లిమెంటరీలో రాసుకుంటాడేమో. ఇక
మహిళా కానిస్టేబుల్ మాతృత్వపు మమకారం. నిన్న ఎస్ఐ ఎగ్జామ్స్ అయినాయి కదా, ఏఎస్ఐ ఎస్ఐ ఎగ్జామ్స్ అయినాయి. అయితే ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసినందుకు వచ్చిందంట ఎస్ఐ ఎగ్జామ్కు. 2 months పాప, చిన్న పసిపాప, భర్త చేతిలో ఇచ్చి ఆమె ఎగ్జామ్ రాసినందుకు పోయింది. పాప తండ్రి తీసుకొచ్చిన పాల డబ్బా అయిపోయిందంట పాపకు పట్టించడానికి. ఇక అప్పుడు పాప బాగా ఏడుస్తుందంట కాబట్టి అప్పుడు ఏం చేయాలనో అర్థమైతలేదు. ఆయననేమో పాల డబ్బా అయిపోయింది, ఆ సెంటర్ నుంచి పోవాలంటే దూరము, పాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, పాపనేమో ఏడుస్తుందట గుక్కబట్టి. ఆ టైంలో ఇమీడియట్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇమీడియట్ ఆ పాపను తీసుకొని పాలిచ్చిందట. పాలిచ్చి తల్లి తనాన్ని ఒక్కసారి ఆ పాప చూపించుకున్నది, మాతృత్వాన్ని చూపించింది. అంటే మహిళలు తల్లే పాపకు, ఏ పిల్లలైనా తల్లే. ఆ తల్లి మమకారం ఎక్కడ పోదు. ఆమెకు కూడా పిల్లలు ఉన్నారంట. దాంతో ఆ పాప ఏడుస్తుంటే తట్టుకోలేక పాలిచ్చి చేసింది. కల్తీ కళ్ళు డోసు చాలక పిచ్చి చేష్టలు. పాలమూరు నార్కర్నూలు దగ్గరన ఇది. కల్తీ కళ్ళకు బానిసలైన కొందరు తగినంత మత్తు దొరక ఈ ఘటన పాలమూరులో చోటు చేసుకుంది. ఈ మహబూబ్నగర్లోనట ఈ కల్తీ కళ్ళు తాగిరంట. కల్తీ కళ్ళు ఏముంది, ఎక్సైజ్ వాళ్ళకి తెలియదు ఇది కల్తీ కళ్ళు, నకిలీ మంచి కళ్ళు, ఏం కళ్ళు అంతా వాళ్ళు పట్టించుకోక ఇవన్నీ. కల్తీ కళ్ళు డైజోపామ్ కలుపుతారని చెప్పి ఎక్సైజ్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు మొత్తం మంది కలుపుతారని. కళ్ళు దేనికి తాగుతారు? ఈ ఆల్కహాల్ బంద్ చేసేందుకు, ఏదో ఒళ్ళుకు మంచిది అంటే ప్రకృతి అందించింది కాబట్టి మంచిది. కల్తీ ఉండకుండా కళ్ళు తాగితే కడుపు కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది, దాంతో హెల్త్ పరంగా కూడా మంచిది అని చాలామంది అంటే పురాతన కాలం నుంచి చెప్తారు. ప్లస్ అదొక ప్రకృతి సేద్యం, అది ప్రకృతి అందించేది కాబట్టి హెల్త్కు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో కళ్ళు అలవాటు చేసుకుంటారు. దాంట్లో ఈ డైజోపామ్ కలిపి కళ్ళు కాంపౌండ్లు పెట్టి ఆ చెట్టుకు వచ్చేది తెచ్చేదేమో 10 లీటర్లు అయితే వీళ్ళు 50 లీటర్లు తయారు చేస్తారు. దాంట్లో ఇంత మత్తుకు మందు కలుపుతారు. ఇదంతా ఎక్సైజ్ వాళ్ళకి తెలుసు, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు వస్తాయి కదా నెల కళ్ళు కాంపౌండ్లు ఉండబట్టే వాళ్ళు కూడా బతుకుతారు నిమ్మలంగా. అసలు ఈ కళ్ళు కాంపౌండ్లలో రైడింగులు చేస్తే ప్రతి కళ్ళు కాంపౌండ్లో డైజోపామ్ దొరుకుతుంది. రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేసేటోళ్ళు ఉంటారంట. అది ఎంతవరకు అనేది తెలియదు నిజం, కానీ వాళ్ళు ఎవరో సప్లై చేసిపోతుంటారంట. అన్ని కళ్ళు కాంపౌండ్లలో మత్తు ఎట్లా ఎక్కుతుంది? ఇప్పుడు బయటకు పోతే 5 సీసాల కళ్ళు తాగినా ఎక్కదు, కానీ కళ్ళు కాంపౌండ్ పోయి ఒక సీసా కళ్ళు తాగితే కళ్ళు తిరుగుతాయంట. అంటే దానికి అలవాటు పడ్డారు, పబ్లిక్ను కూడా అలవాటు పడేటట్టు అయిపోయింది ఆ డైజోపామ్. మరి దాన్ని ఆపి ఒరిజినల్ కళ్ళు తాగేటట్టు చేసి ఒరిజినల్ కళ్ళు అందిస్తే గౌడన్నలకు ఎంత మంచిది. వాళ్ళు కూడా మంచి ఆధారం దొరుకుతుంది వాళ్ళకు. మొత్తం ఈ కల్తీ కళ్ళు చేసి ఇటు రోగాలు తెచ్చి దాని మీద నమ్మకం పెట్టేటట్టు చేసి మళ్ళీ ఆల్కహాల్కి అలవాటు అయ్యి, ఆల్కహాల్ ఏం తక్కువ, అది తాగితే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయమే, మళ్ళీ అది బంద్ చేస్తే మళ్ళీ అది కష్టం, అంత ప్రాబ్లం వేసే. ఇవి ఈరోజు పేపర్ వార్తా కార్యక్రమాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.